హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఇన్ఫ్లక్స్ హెల్త్ కేర్ ఐపీఓ గురించి చూద్దాం. ఈ ఐపీఓని 18th నుంచి 20 టైంలో అప్లై చేసుకోవాలి. అంటే రేపు లాస్ట్ డేట్ అని తెలుస్తోంది. ఈ ఐపీఓలో జూన్ 25th లిస్ట్ అవుతుంది మార్కెట్లో. వీళ్ళు రైజ్ చేసేది ఏంటంటే 55.63 క్రోర్కి వీళ్ళు అమౌంట్ కానీ రైజ్ చేస్తున్నారు. ఇదొక స్మాల్ కంపెనీ అయినా కూడా ఈ కంపెనీకి మార్కెట్లో స్ట్రాంగ్ డిమాండ్ ఉంది. గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి ఈ రోజు 47%గా ఉంది. రిటైలర్స్ వచ్చేసి 3 times బిడ్స్ వేశారని తెలుస్తోంది. 43,64,400 షేర్స్ గాను 1,24,32,000 షేర్స్ గాను బిడ్స్ వచ్చాయని తెలుస్తుంది డేటా ద్వారా. ఇష్యూ వచ్చేసి 46.96 lakh షేర్స్ ఇష్యూ చేస్తున్నారు. అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా మినిమం వచ్చేసి ఒక లాట్లో 1200 షేర్స్ గాను బిడ్ వేయాలి. అంటే 1.15 lakh అమౌంట్ మన దగ్గర ఉండాలి. ఈ కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి ఎందుకు వస్తున్నారంటే గనక వీళ్ళు న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని పెట్టాలనుకుంటున్నారు. ఎస్పెషల్లీ న్యూట్రాసిటికల్ సెగ్మెంట్లో అలాగే వెటర్నిటీ సెగ్మెంట్లో వీళ్ళు ఫోకస్ చేయాలి. కొత్త ప్లాంట్ సెటప్ చేయాలనుకుంటున్నారు. ప్రజెంట్గా వచ్చేసి వీళ్ళకి ముంబైలోని తానే రీజియన్లో ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది. ఈ కంపెనీకి లాంగ్ టర్మ్ లో బాగా గ్రోత్ ఉండొచ్చు. వీళ్ళు సిడిఎంఓ అగ్రిమెంట్ చేసుకొని బిగ్ కంపెనీస్ ఏదైతే ఉంటాయో వాటితో సిడిఎంఓ అగ్రిమెంట్ అంటే కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత థర్డ్ పార్టీకి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. లైక్ ఏ ప్రోడక్ట్స్ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారంటే కనుక వెటర్నరీ ప్రోడక్ట్స్ కానీ అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కానీ టాబ్లెట్స్ కానీ గమ్మీస్ కానీ జెల్లీస్ కానీ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కూడా అండ్ హోమ్ కేర్ హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. వీళ్ళ ఓన్ బ్రాంచ్ కూడా వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. థర్డ్ పార్టీకి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు వీళ్ళు. అలాగే వాళ్ళ ఓన్ బ్రాంచ్ కూడా డెవలప్ చేస్తారు. వాళ్ళ ఓన్ బ్రాంచ్లో ఉన్నవి ఏంటంటే హెల్తీ స్నాక్స్ బ్రాండ్లో వచ్చేసి ప్రోటీన్ బార్స్ డెవలప్ చేస్తున్నారు. అండ్ పాప్డ్ చిప్స్ కూడా వీళ్ళు డెవలప్ చేశారు. అండ్ వీళ్ళ ఓన్ బ్రాంచ్ కూడా సెల్ చేస్తారు మార్కెట్లో. ఈ కంపెనీ ఎక్కువగా థర్డ్ కేర్ సెగ్మెంట్లో ఉంది. థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో వీళ్ళు న్యూట్రాసిటికల్ సెగ్మెంట్లో బాగా ఫోకస్ చేస్తున్నారు వీళ్ళు. న్యూట్రాసిటికల్లో కానీ అలాగే వెటర్నిటీ సెగ్మెంట్లో వీళ్ళు బాగా ఫోకస్ చేయాలనుకుంటున్నారు. అండ్ కాస్మెటిక్స్ ఆయుర్వేదిక్ అండ్ అలా హెల్త్ కేర్ సప్లిమెంట్స్లో కూడా వీళ్ళు బిజినెస్ బాగా స్ట్రాంగ్గా గ్రోత్ చేయాలనుకుంటున్నారు. వీళ్ళకి వీళ్ళు ఐపీఓ వచ్చింది కూడా వాళ్ళ ఇంకొక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ సెటప్ చేయాలనే కానీ వాళ్ళ డెట్స్ అనేవి అయితే ఏమీ లేవు ఈ కంపెనీకి. వీళ్ళ రెవెన్యూ వచ్చేసి FY25లో 105 క్రోర్గా ఉంది. నెట్ ప్రాఫిట్ కూడా 13.37 క్రోర్గా ఉంది. అంటే ఈ కంపెనీకి డెట్స్ అనేవి ఆ, చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి కంపెనీ ప్రాఫిట్లోనే ఉంది. ఫ్యూచర్లో బాగా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది ఈ కంపెనీకి. ఈ కంపెనీకి వచ్చేసి రేర్వేర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ వాళ్ళు లీడ్ బుక్ రన్నర్గా ఉన్నారు ఈ కంపెనీకి. ఈ కంపెనీకి సిడిఎంఓ అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్రిటానియా కంపెనీ తీసుకోండి. ఆ కంపెనీలో ఒక ప్రోడక్ట్కి సిడిఎంఓ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఆ కంపెనీ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మార్కెట్లో సేల్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కంపెనీ లాంగ్ టర్మ్లో బాగా గ్రోత్ ఉండొచ్చు. దానివల్ల రిటైలర్స్ అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెడితే కనుక ఇప్పుడు మార్కెట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఐపీఓ లిస్ట్ అయినా ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ ఎగ్జిట్ అవ్వడం బెటరు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే కనుక ఇప్పుడు మార్కెట్లో సిచ్యువేషన్ అనేది ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ వార్ అనేది కంటిన్యూ జరుగుతూ ఉంది కాబట్టి గ్రే మార్కెట్ ప్రీమియం బాగుండి లిస్ట్ అయిన తర్వాత కూడా 50% వచ్చిందంటే కనుక లిస్ట్ అయిన డే కానీ లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ సెషన్లో కానీ ఎగ్జిట్ అయిపోతే మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్ మాత్రమే. అంటే ఈ ఐపీఓ అయితే అప్లై చేయొచ్చు. ఇది లాంగ్ టర్మ్ కింద బాగా గ్రోత్ ఉంటుంది ఈ కంపెనీకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.